ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరి అక్కడ ఎవరు లేరు కదా మమ్మీ? అక్కడి నుండి మాయించేశారేమో. నైనినా? అఫ్ కోర్స్. అయితే మన ముందు నైనిలా ఉండేది త్రినేత్రి అంటావు, అంతేనా మమ్మీ? ఊ అని మూలిగితే డిసైడ్ అవ్వడం కష్టం మమ్మీ, గ్యారంటీగా చెప్పాలి. మాటతో చెప్తే ఇప్పట్లో ఎవరు నమ్మర్రా. బాండ్ పేపర్ మీద రాసిస్తాను అంటావు. నేనెందుకు రాస్తాను? నేను నిప్పు రాజేస్తాను. హౌ మమ్మీ? తను నైనినా లేకపోతే త్రినేత్రినా అని మనకు ఖచ్చితంగా తెలియాలి అంటే ఒక పని చేయాలి వల్లభ. చేసేద్దాం మమ్మీ, చెప్పు, క్షణాల్లో చేసేస్తాను. మర్డర్ చేయాలి. మర్డరా? నేనా? చేస్తానన్నాను. చచ్చిన కోడినే 1-2 సార్లు చెక్ చేసుకుని తింటాను కదా మమ్మీ, ఇంకా నేనేం చేయగలను? చెప్పేది శ్రద్ధగా విను. ఇది ప్లాన్. నేను చూసింది నిజం కాదా? అసలు నేను చూడలేదా? అలా ఎలా అవుతుంది? నాకు మతిమరుపు ఈ జన్మలో రాదు అనుకున్నాను. వచ్చేసుంటుందా? బామ్మా, ఏం కావాలి? మనశ్శాంతి. బతుకుండగా అది దొరకదు కదా బామ్మగారు. బామ్మకు చిరాగ్గా ఉన్నట్టుందక్క. ఎందుకు? తను నీ తోటికోడలు నైనియే అని నిరూపించేసుకున్నారుగా. తిలోత్తమ అత్తయ్యలాగా మీరు కూడా పొరబడుతున్నారు బామ్మ. కాకపోతే వెంటనే మీరు ఏదో ఒకటి తేల్చేసుకోవాలి అని డిసైడ్ అయ్యి అందర్నీ గదిలోకి తీసుకెళ్లారు. కానీ అక్కడ విశాల్ బాబు భార్య లేదు కదా. ఇక్కడుంది కదా. ఇక్కడ ఉంటే నేను చూసినప్పుడు ఉన్నది ఎవరంట? బామ్మ, నువ్వు చూసింది, నువ్వు చెప్పేది, నువ్వు అనుకునేది అన్ని నిజాలే. కానీ నిరూపించలేనప్పుడు అబద్ధాలవుతాయి. ఏదేమైనా ఈ ఇంట్లో చిత్ర విచిత్రాలు జరుగుతాయి అన్న సంగతి నీకు తెలిస్తే ఇంకొకసారి అయోమయానికి గురికావు. ఏంటో నా మనవరాలు ఇక్కడ ఉందని మీ ఆయన తీసుకురావడం ఏంటో, త్రినేత్రిని చూడలేకపోతున్నా ఉందని భ్రమతో ఇక్కడే ఉండడం ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు. చెల్లి, ఇంతకీ త్రినేత్రి ఉందంటావా? ఉంది. ఎక్కడా? ఇక్కడే. నాకు చూయిస్తావా? చూస్తున్నావు కదా బామ్మ, నేనే త్రినేత్రిని. చెల్లి, ఏంటి మళ్ళీ ఇదేంటి? అవును బామ్మ, నువ్వు ఏం నిరూపించాలనుకున్నావు? దురందర పిన్ని గదిలో బాబుగారి భార్య నైనిని చూపిస్తాను అని తీసుకెళ్ళావు. తనక్కడ లేదంటే నేనిక్కడున్నాను అంటే త్రినేత్రినే అనే కదా. బామ్మని ఓదార్చడానికి నైని చెల్లి ఇలా ఆలోచిస్తుందన్నమాట. అర్థమైంది. ఇక చెలరేగిపోతాను. అమ్మా నైని, నీకు దండం. ఇందాకటి వరకు నువ్వే నా మనవరాలు త్రినేత్రివని నేను వాదిస్తే కాదు అని గొడవ పడ్డావు. గదిలో కోమాలో ఉన్న నైని లేకపోవడంతో తల తిరిగి వెళ్ళి తలంటుకొచ్చాను. ఇప్పుడు మళ్ళీ నువ్వే త్రినేత్రిని అంటావేంటి? అవును బామ్మ, నైని లేకపోతే త్రినేత్రి ఉన్నట్టే కదా. నీ మనవరాలే అనుకొని నువ్వు ఆనందంగా ఉండొచ్చు కదా. అలా ఎలా అనుకుంటాను? ఇప్పుడు నా వెంట ఊరికొచ్చేయమంటే వచ్చేస్తుందా? రాను. ఎందుకు? విశాల్ బాబు గారిని పిల్లలందరినీ చూసుకోవాలి కదా.
చూసావా ఆశని, ఇలా అన్నది అంటే తను నైని అనే కదా. ఆ, కదా అలాంటప్పుడు నువ్వు నా మనవరాలివి ఊరికి పోదాం రా అని ఎలా అంటారు? అనకూడదా? అనకూడదు. మరి మేమెప్పుడు ఊరెళ్ళాలి? బాబుగారు మీ మనవరాల్ని తీసుకొచ్చినప్పుడు. అసలు త్రినేత్రి బయటికి వెళ్ళనే లేదుగా. ఆ విశాల్ వెళ్ళాడుగా. అర్థం కాలా. కదా ఆ, ఈ ఇంట్లో అంతే. మీరెళ్ళి హాల్లో కూర్చోండి, నేను గాయత్రిని ఎత్తుకొస్తాను, కాలక్షేపం చేద్దురు గాని. పదండి. మమ్మీ, వైకుంఠం వస్తుందంటావా? తనేం బయటికి పోలేదురా. తిరిగొస్తుందా రాదా అని అనుకోడానికి. కిచెన్లోకి వెళ్ళిందిలే, కానీ నేను పాలు తీసుకురమ్మంటే తీసుకొస్తుందా రాదా అని. రేయ్, నీ తింగర్ పెళ్ళామైతే ఎందుకు ఏంటని అడిగేది. ప్రస్తుతానికి ఈ ఇంట్లో గెస్టుల్లా ఉన్నవాళ్లు మనం చెప్పిన మాట వింటార్రా. మమ్మీ, అమ్మ పాలు. అమ్మ పాలా? ఈ ఓవర్ యాక్షనే నిన్ను తగ్గించుకోమన్నది. అలాగే. ఈ పాలు తీసుకో. ఆ, వై? చెప్పింది విను. ఆ, సరే. మమ్మీ, వైకుంఠం పాలు తీసుకొస్తేనే నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చావా? నన్ను పాలు తాగమని చెప్పు, తాగేస్తాను. అప్పుడు నాకేమిస్తావు? ఈ పౌడర్ వేసిన పాలు తాగితే ఇక మేమివ్వడం ఉండదు వల్లభ. నువ్వే ప్రాణాలిస్తావు. అమ్మో. ఆ, ఆ. వైకుంఠం, ఈ పాలు తీసుకెళ్ళి ముద్దుగా ఉండే గాయత్రి పాపకు తాగించు. అమ్మో, అందులో మీరేదో కలిపారు. పిల్లకేమైనా అయితే నా ప్రాణాలు కూడా తీస్తారు. ఈ పాలలో విష పదార్థం కలిసిందని మన ముగ్గురికి మాత్రమే తెలుసు. ఎందుకంటే కళ్ళతో చూశాం కాబట్టి. కానీ విశాల్ బాబు భార్య నైని కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో చెప్పగలదు ఈ పాలు తాగకూడదు అని. నిజమా? అలా ఎలా చెప్పగలదమ్మా? అమ్మవారు తనకు అనుగ్రహించిన వరమది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.